సినిమా బాలేదంటే దెబ్బలు పడతాయి ఖచ్చితంగా. బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా, బ్లాక్ బస్టర్. ఎవరన్నా లేదండి బాలేదంటే ఖచ్చితంగా దెబ్బలు తింటారు. లోపల దెబ్బలు కూడా బాగా కొట్టాడు, ఆల్ టైమ్ రికార్డ్. ఇండియా మొత్తం ఆదరిస్తుంది సినిమాని. ఏమి ఖచ్చితంగా మళ్ళీ ఇంకో నేషనల్ అవార్డు ఖచ్చితంగా అల్లు అర్జున్ సంపాదిస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. నో డౌట్ బ్రదర్. తిరుపతిలో గంగా జాతర చూడకపోతే సినిమా మూవీ చూసారంటే గంగా జాతర అదే గంగా జాతర. రియల్ గంగా జాతర చూడాలంటే మూవీకి రావాలా. మెయిన్ హైలైట్స్ అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్. బోయపాటి కాదు కదా, వేరే డైరెక్టర్కు సుకుమార్ ఎవరు చూపిలా. లాస్ట్ ఫైట్ అయితే అది ఒక యుద్ధమే, అరాచకమే. పెద్ద లాగ్ ఏమనిపించదు అన్న, ఎక్సలెంట్ ఉందన్న, ఏమనిపించదు. కవర్ చేసాడు కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపిస్తుంది, కానీ ఆ ఫైట్ ఆ సాంగ్ తో కవర్ చేశాడు. ఎక్సలెంట్ మూవీ, అయితే 100% 200% ఎక్సలెంట్. ఏదో విధంగా అనుకున్నాము కానీ చెప్పలేని విధంగా ఉంది మూవీ. అయితే ఒక రేంజ్ కాదు, ఆస్కార్ అవార్డు ఇచ్చేదాన్ని కూడా కొంచెం ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మాటలు లేవు, తగ్గేదేలే. ఫైట్ మాత్రం యా ఫిలిం లో లేదు, నోట్లోనే కొరికి చంపేస్తాడు అందరు మనిషిని. ఇదివరకు యా ఫిలిం లో లేదు. ఫైట్ మాత్రం సక్కత్, డాన్స్ మస్త్ డాన్స్, అది సూపర్ అంబర్ డాన్స్. స్టోరీ మస్తు స్టోరీ. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి పక్కా షూట్ అయింది, మంబట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ 10% అయితే ఇది 100% ఉంది బ్రదర్. ఎక్కడెక్కడ చిన్న ల్యాగ్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకొని సుకుమార్ పర్ఫెక్ట్గా తీశాడు సినిమా. సుకుమార్ నిజంగా ఆయన కోసం తీసినట్లేదు, అల్లు అర్జున్ కోసం తీసినట్లు ఉంది బ్రదర్ సినిమా. అల్లు అర్జున్ కూడా సినిమా కోసం యాక్టింగ్ చేయట్లేడు, ప్రజల కోసమే చేసినట్టున్నాడు బ్రదర్. రౌండ్ గీసుకొని మళ్ళా నేషనల్ అవార్డు కొడతాడు బ్రో ఈ సినిమాకి. 100% రాసి పెట్టుకోండి. అందరికి అంత మాస్ హీరోని ఆ రేంజ్ లో చూడాలని ఏమని అనుకుంటారు, ఆ రేంజ్ లో ఉంది. ఎవరైతే ట్రోల్ చేశారో ట్రోల్ చేసారు, ఇదే అవసరమే లేదు. ట్రోల్ పడ్డాయి, పెద్ద దెబ్బలే పడినాయి, అందరికి చాలా మంది పడ్డాయి. వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రీ రికార్డ్ కొట్టేట్టు అయితే సినిమా కొట్టేస్తాడు 100%. ఆల్ ఇండియా కొట్టేస్తాడు 100%. సీన్ అయితే పూనకాలు వచ్చేస్తాయి బ్రో, నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు ఉండే వాళ్ళకి వైబ్రేషన్స్ వచ్చేసాయి. చాలా మందికి అమ్మోరు పూనేసినట్లు డ్యాన్స్ చేశారు, చాలా బాగుంది. బోయపాతికి కూడా ఇట్లా థాట్స్ రావు ఫైటింగ్స్లో, భారీ ఉంది ఫైటింగ్ సినిమా. అసలు ఈ సీన్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఇట్లా స్మగ్లింగ్ చేస్తారని, ఇది ఇట్లా దాటిచ్చేస్తారని ఎవరు అనుకోరు. ఫస్ట్ పార్ట్లో బన్బర్ సింగ్ షికావత్ ఎట్లా కామెడీ అయిపోయినాడో, సెకండ్ పార్ట్లో కూడా అదే పని అయింది. జగపతి బాబు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉంది. లాస్ట్ కమెడీ హీరో అనే హైలైట్, హీరోదే ఉంటుంది అన్న. డిఎస్పి మ్యూజిక్ అయితే మటుకు సూపర్ ఎక్సలెంట్గా అన్నకు తగ్గట్టుగా బాగా కొట్టినాడు అన్న. డిఎస్పీ మ్యూజిక్ బాగాలేదు, అది ఇది చాలా మంది అన్న వాళ్ళని ట్రోల్ చేసుకుని మనకి అంటే పైన గూస్ బాంబ్స్ చూడండి, వాయిస్ కూడా ఎట్లా వస్తుందో చూడండి అన్న. అది వైబ్రేషన్ గూస్ బాంబ్స్ వస్తున్నాయి అన్న. దాని మించి అంటే ఫైట్ క్లైమాక్స్ ముందర ఒక ఫైట్ ఉంది, ఫైట్ సీన్ అది చూసే మటుకు మైండ్ బ్లోయింగ్, ఎక్స్ప్లోయింగ్ ఫీలింగ్స్ ఫ్యాంటాస్టిక్ ఐడియా. అంటే ఇంకోటి కిసిక్ సాంగ్ ఉంది కదా శ్రీవల్లి, ఆ సాంగ్ అయితే మటుకు నేనైతే కూర్చోనే లేదన్నా. అమ్మవారి సాంగ్ షర్ట్ ఇప్పేసి ఎగిరినా. అమ్మవారి సాంగ్ ఏదో అమ్మవారి సాంగ్ తర్వాత ఇంకో సాంగ్ ఉందన్న శ్రీవల్లితో, అదైతే మటుకు అమ్మవారి సాంగ్ తర్వాత అదే హైలైట్.